హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వే అనేది మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ సర్వేకి సంబంధించినటువంటి మన సబ్స్క్రైబర్స్ చాలా క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ నేను మా మండలి ఎంపీడీఓ ఆఫీస్ నుండి కనుక్కున్నటువంటి ఆన్సర్స్ని మీ ముందు ఉంచడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఈ ఇందిరమ్మ సర్వే మీద ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏమిటి అంటే, ఈ ఇందిరమ్మ ఇల్లు సర్వే చేస్తున్నటువంటి అధికారులు రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్తున్నారా? రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి ఒక డౌట్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ డౌట్ వచ్చేసి, ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇల్లు అవసరం ఉంది అని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ అధికారుల వద్ద ఉన్నటువంటి ఇందిరమ్మ యాప్లో మా పేరు అనేది చూపించడం లేదు, ఎందుకు? అదేవిధంగా మూడవ డౌట్ వచ్చేసి, మాకు సొంత జాగా కానీ ఇల్లు కానీ లేదు, అలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా నాలుగవ డౌట్ వచ్చేసి, అధికారుల వద్ద ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు యాప్లో మా పేరు ఉంది, కానీ పేరు పక్కన ఒక రెడ్ సిగ్నల్ అనేది ఉంది. దీని అర్థం ఏంటి? మాకు అసలు ఈ సర్వే జరుగుతుందా జరగదా, మాకు ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎంపీడీఓ ఆఫీస్ నుండి సేకరించినటువంటి సమాచారాన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీకు ప్రతి పాయింట్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్నటువంటి డౌట్లలో మొదటి దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, రేషన్ కార్డు ఉన్నవారికే సర్వే జరుగుతుందా, రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇల్లు వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి క్లారిఫికేషన్ ఏంటి అంటే, మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ సర్వే జరుగుతుంది. దానితో పాటుగా ఇల్లు వచ్చేటటువంటి అవకాశం కూడా మీకు ఉంది. అయితే ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు అక్కడ మీకు ఇల్లు అవసరం ఉంది అని మెన్షన్ చేసి ఉండాలి. అదేవిధంగా అందులో మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈ సర్వే అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక సెకండ్ డౌట్ వచ్చేసి, ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఇల్లు కావాలి అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు యాప్లో ఇక్కడ పేరు అనేది కనిపించడం లేదు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అయితే టోటల్గా ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కావాలి అని చెప్పేసి 85 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది అని ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఈ 85 లక్షల అప్లికేషన్స్ని వారు వెరిఫై చేశారు. అందులో ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈకేవైసీ ప్రక్రియ ఇవన్నీ కలిగి ఉన్నటువంటి అప్లికేషన్స్ని వారు చెక్ చేయడం జరిగింది. అందులో 20 లక్షల అప్లికేషన్స్ అనేది సరిగ్గా రాయకపోవడం వల్ల, సరిగ్గా ఫిల్ చేయకపోవడం వల్ల వాటిని క్యాన్సిల్ చేసేసి 65 లక్షల మంది అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు వెరిఫై అనేది చేయడం జరిగింది. అలా చేసినటువంటి వాళ్ళవి మాత్రమే ఇందులో పేర్లు అనేది రావడం జరిగింది. సో ఎవరి పేరైతే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్లో మీ పేరు లేదు అంటే ఈ 20 లక్షల ఏరివేతలో భాగంగా మీ పేరు కూడా తొలగించబడింది అని అర్థం. దీనివల్లనే మీ యొక్క పేరు అనేది అధికారుల వద్ద ఉన్నటువంటి ఇందిరమ్మ యాప్లో పేరు అనేది లేకపోవడం జరుగుతుంది. ఇక మూడవ క్వశ్చన్ వచ్చేసి, డౌట్ వచ్చేసి, సొంత జాగా లేదు, ఇల్లు కూడా లేదు, మా పరిస్థితి ఏంటి? అయితే ప్రభుత్వం వారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ. ఇది ఫస్ట్ విడతలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున సొంత జాగా కలిగి ఉన్నటువంటి వారికి ఇస్తున్నాము. సెకండ్ విడతలో సొంత జాగా లేని వారికి జాగాతో పాటుగా ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పారు. కాబట్టి ఇల్లు జాగా రెండూ లేని వారు రెండో విడత కోసం వేచి చూడాల్సిందే. అప్పటి వరకు వారి నిర్ణయాన్ని మనం మళ్ళీ వీడియో రూపంలో నేను మీకు అందించడం జరుగుతుంది. ఇది థర్డ్ డౌట్. ఇక ఫోర్త్ డౌట్ వచ్చేసి, పేరు ఉన్నప్పటికీ అధికారుల వద్ద ఉన్నటువంటి
ఇందిరమ్మ ఇల్లు యాప్లో పేరు ఉన్నప్పటికీ కూడా పేరు పక్కన ఒక రెడ్ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అధికారులు సర్వే చేయము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, నేను ఇందాక చెప్పినటువంటి 65 లక్షల అప్లికేషన్స్ లో ఈ 65 లక్షల అప్లికేషన్స్ ని మళ్ళీ 360 డిగ్రీస్ సర్వేలో భాగంగా గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రతి వెబ్సైట్, ప్రతి యాప్లో మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నిటిని కూడా వాళ్ళు సర్వే అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు ఇందిరమ్మ ఇల్లుని పొందిన వారై ఉన్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లుని పొందిన వారై ఉన్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇల్లుని పొందిన వారు అయి ఉన్నా, అదేవిధంగా మీకు 4 చక్రాల వాహనం కలిగి ఉన్నా, మీకు 3 చక్రాల వాహనం కలిగి ఉన్నా, మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగంలో ఉన్నట్టయితే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే, ఇలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేసి అందులో నుండి 21 లక్షల మంది పేర్లని తొలగించడం జరిగింది. మనకి ప్రస్తుతానికి యాప్లో ఉన్నటువంటి సర్వే జరిగేటటువంటి లిస్ట్ ఎంతమంది అంటే కేవలం 44 లక్షల మందికి మాత్రమే ఈ సర్వే జరుగుతుంది. యాప్లో పేర్లు మాత్రం 65 లక్షలకు సంబంధించిన పేర్లు ఉంటాయి. ఈ తొలగించినటువంటి 21 లక్షల మంది పేర్ల పక్కన రెడ్ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు అనర్హులుగానే ఉంటారు, వారికి సర్వే అనేది జరగదు. ఈ 44 లక్షల మందికి సర్వే అనేది జరుగుతుంది. వీరంతా ఇందిరమ్మ ఇల్లుకి అర్హులని అర్థం. ఈ అర్హులందరికీ మరి ఇల్లు వస్తుందా అంటే, ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు అని ప్రకటించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాలు 119 ఇంటూ 3500 అంటే ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుంది తప్ప లక్షల్లోకి కూడా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అందుకని ఈ 44 లక్షల అప్లికేషన్లలో నుండి పేదల్లో బహుపేదలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారికి మొదటగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రాధాన్యత చూపించేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం చూస్తుంది. వారి తర్వాత తదనంతరం ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది వీరి ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లుని అందిస్తాము అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం వేచి చూడాలి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి. అసలు ఇండ్లు అర్హులైనటువంటి ఈ 44 లక్షల మందికి వచ్చేటటువంటి అవకాశం ఉందా? నేను ఇందాక చెప్పినటువంటి రెడ్ సిగ్నల్ మీలో ఎవరైనా, ఈ వీడియో చేస్తున్న వారిలో ఎవరికైనా ఈ రెడ్ సిగ్నల్ అనేది వచ్చిందా? వస్తే మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు సర్వే మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.